మనం చేసే స్టెంట్ వైద్యం గానీ, బైపాస్ ఆపరేషన్ గానీ, గుండె లోపల ఏర్పడిన బ్లాక్స్‌కి ఇచ్చే ట్రీట్మెంట్ అనమాట. సో, ఆల్రెడీ ఒక బ్లాక్ ఏర్పడింది. దాన్ని మనం ఈ స్టెంట్ వైద్యం ద్వారా, బైపాస్ ద్వారా మనం వైద్యాన్ని ఇస్తున్నాము. ఈ ఇచ్చిన తర్వాత మందులు వాడమని చెప్తాము. యూజువల్‌గా ఏంటంటే లైఫ్ లాంగ్ మెడిసిన్స్ అయితే వాడుతూ ఉండాలి. ఈ మెడిసిన్స్ ఏంటి అంటే రక్తం పలచబడే మాత్ర యాస్పిరిన్ అని గానీ, ఎకోస్ప్రిన్ అనే పేరుతో ఉండే యాస్పిరిన్ గానీ, లేదంటే ఈ యాంటీప్లేట్లెట్స్ అంటుంటాం. అంటే ఈ క్లోపిడోగ్రెల్ అనేది గానీ, వీటితో పాటు కొలెస్ట్రాల్‌కి సంబంధించిన టాబ్లెట్స్ స్టాటిన్స్ అని గానీ, ఎజిటిమైబ్ అని గానీ, ఇవి సజెస్ట్ చేస్తుంటాము. ఇవి లైఫ్ లాంగ్ వాడుకుంటూ ఉండాలి ఫస్ట్ థింగ్. రెండవది ఆహార నియమాలు. కొలెస్ట్రాల్ అనేది తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటూ ఉండాలి. బలవర్ధకమైన ఆహారం తీసుకుంటూ ఉండాలి. అదే రకంగా నాన్ వెజ్ అనేది కొంచెం తగ్గించమని చెప్తామండి యూజువల్‌గా. తర్వాత వ్యాయామం. వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మందులు ఎట్లాగైతే వాడుతున్నామో, డైట్ ఎలాగైతే తీసుకుంటున్నామో, అంతే ఈక్వల్‌గా వ్యాయామం అనే దానికి కూడా మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో, ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తే మళ్ళీ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాన్ని మనం తగ్గించుకునే వాళ్ళం అవుతాం. అట్లనే కొంతమందిలో పల్స్ రేట్ పెరుగుతుంది, తగ్గుతుంది, లేకపోతే హార్ట్ బీట్ రైజ్ అవుతుంది, తగ్గుతుంది, సడన్‌గా వస్తుంది అనేటువంటివి కొంతమంది దగ్గర వింటూ ఉంటాం. దీనికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉంటాయా? సో, ఇందాక నేను చెప్పినట్టు హార్ట్ అనేది ఒక పంపింగ్ ఆర్గాన్ అండి. ఈ హార్ట్ అనే పంపింగ్ ఆర్గాన్ దానంతటా అదే పనిచేయటానికి గల ఒక పేస్ మేకర్ అనేది హార్ట్ లోపల ఉన్నదాన్ని నార్మల్‌గా ఒక రేంజ్ అంటే ఒక 60 నుంచి 100 వరకు ఆ రేంజ్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇవి 60 కంటే తగ్గనవచ్చు, 100 కంటే పెరగనవచ్చు. 100 కంటే ఎక్కువ పెరిగినప్పుడు గుండె ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. అంటే ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది నిమిషానికి. అదే రకంగా 60 కంటే తగ్గినప్పుడు తక్కువ సార్లు కొట్టుకుంటున్నట్టు గమనిస్తాం. ఇలా జరిగిన వాటిని మనం అరిథ్మియాస్ అనే ఒక పదంతో పిలుస్తాం. సో, ఈ అరిథ్మియాస్ అనేవి కొన్ని బినైన్ అంటే అంత ప్రమాదకరం కానివి, కొన్ని మాలిగ్నెంట్ అంటే బాగా ప్రమాదకరమైనవి. సో, ఇలాంటి అరిథ్మియాస్ ఏర్పడినప్పుడు ఖచ్చితంగా ఒక కార్డియాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వాలి. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏంటి అనేది తెలుసుకోవటం. 2 అది ఎందుకు వచ్చిందనే డయాగ్నోస్ చేసుకోవటం. ఫ్యూచర్‌లో రాకుండా లేదా దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్‌ని అవాయిడ్ చేయడానికి ఏమేం మందులు వాడుకోవాలి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలనేవి మేము అడ్వైస్ చేస్తాం.